పిల్లల లంచ్ బాక్స్ విషయంలో పేరెంట్స్ ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రుచి మాత్రమే కాకుండా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యానికి మంచి చేసే వాటిని ఇవ్వాలి. సరైన పోషకాలు ఉన్న ఫుడ్స్ అయితేనే వారికి రోజంతా కావలసిన శక్తి అందుతుంది, ఏకాగ్రత మెరుగ్గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్ లో ఎక్కువ పోషకాలను యాడ్ చేసేందుకు 5 బెస్ట్ మార్గాలు ఏంటో చూసేయండి. పిల్లల ఎదుగుదలకు కండరాల పుష్టికి ప్రోటీన్ చాలా అవసరం. అందుకే ఉడికించిన ఎగ్స్, పన్నీర్, గ్రిల్డ్ చికెన్ లాంటివి పిల్లల లంచ్ బాక్స్ లో ఉండేలా చూసుకోవాలి. నాన్ వెజ్ తినకపోతే చిక్కుళ్ళు, పప్పు ధాన్యాలు, శనగలు లాంటి వాటితో చేసిన రోల్స్, సలాడ్లు పెట్టండి. నగెట్స్, నూడిల్స్, బిస్కెట్స్ లాంటివి కాకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తింటే రోజంతా పిల్లలు ఉత్సాహంగా ఉండేందుకు అవి సహాయపడతాయి. హెల్త్ కు కూడా మంచిది. మైదా వంటి రిఫైన్డ్ పిండితో చేసినవి కాకుండా రాగులు, గోధుమలు, మొక్కజొన్న, సజ్జలు లాంటి తృణధాన్యాలతో చేసిన ఆహారాలను పిల్లలకు లంచ్ బాక్స్ లో పెడితే బెస్ట్. వైట్ బ్రెడ్ కు బదులుగా హోల్ గ్రెయిన్ బ్రెడ్, చపాతీలు ఇవ్వడం మంచిది. వీటి వల్ల పిల్లలకు ఎక్కువ ఫైబర్, బి విటమిన్లు, శరీరానికి అవసరమైన ఖనిజాలు లభిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పిల్లల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. పిల్లల టిఫిన్ బాక్స్ లో కూరగాయల మోతాదు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఫ్రూట్స్ కూడా పెట్టాలి. కూరగాయలు, పండ్లలో సహజంగానే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఆపిల్, ఆరెంజ్, ద్రాక్ష, బెర్రీలు వంటి పండ్లతో పాటు క్యారెట్, కీరదోస వంటి కూరగాయలను లంచ్ లో చేర్చడం మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల మెదడు ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. ఓవరాల్ ఆరోగ్యానికి కూడా మంచి చేస్తాయి. పిల్లలకి నార్మల్గా గ్రోత్ ఉండాలి, బాగా వెయిట్ పెరగాలి, హెల్దీగా ఉండాలి అనుకుంటే మనం నార్మల్గా వైటమిన్స్, మినరల్స్ బాగా ఇంక్లూడ్ చేయాలి. అందులో నార్మల్గా వైటమిన్ డి, వైటమిన్ సి, వైటమిన్ ఏ అది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఫ్రూట్స్లో మనకి వైటమిన్స్ బాగా దొరికేటప్పుడు ఫ్రూట్స్ బాగా తినడం, మనకి వైటమిన్స్ అనేది ఫ్రూట్స్లో బాగా ఉంటుంది. మనం అలా చేయడం వల్ల వాళ్ళకి న్యూట్రిషన్ మీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా లంచ్ బాక్సెస్ తేకుండా కూడా ఉంటారు. చీజ్, పెరుగు, పాలు వంటి వాటిలో కాల్షియం, విటమిన్ డి పుష్కలం. ఇవి ఎముకల బలానికి ఎంతో అవసరం. పిల్లల లంచ్ బాక్స్ లో చీజ్ స్లైసెస్, పెరుగు లాంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే బాదం పాలు, సోయా పాలను ఇవ్వచ్చు. పెరుగులో కొద్దిగా పండ్లు కలిపి ఒక స్నాక్ గా ఇస్తే ఇష్టంగా పిల్లలు తింటారు. నార్మల్గా క్యారెట్ కానీ బీన్స్ కానీ వాళ్ళు ఇస్తే వాళ్ళు తినలేకపోతారు. దాన్ని నార్మల్గా చపాతీ మీద కర్రీ లాగా చేసి దాని మీద గ్రేటెడ్ క్యారెట్ కానీ, కొంచెం చీజ్ ఏంటంటే మినిమం ఫ్యాట్ ఉంటుంది అందులో, గ్రేటెడ్ చీజ్ కానీ క్యారెట్ కానీ గ్రేటెడ్ ఫామ్లో ఇచ్చి దాన్ని కర్రీ లాగా చేయడం లాంటిది కానీ. పీస్ ఇష్టపడతారు, గ్రీన్ పీస్ కూడా మంచిది పిల్లలకి. గ్రీన్ పీస్ కర్రీ ఫామ్లో, లేకపోతే పొటాటోస్ కూడా తీసుకోవచ్చు. పొటాటోస్ నార్మల్గా కర్రీ, లేకపోతే డ్రై, లేకపోతే పొటాటోస్ నార్మల్గా మనం చిప్స్ లాగా తింటే పిల్లలు బాగా ఇష్టపడి తింటూ ఉంటారు అలాగా. లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్లో ఎగ్ చేయొచ్చు. ఎగ్ ఏంటంటే ఎగ్ నార్మల్గా బాయిల్డ్ ఎగ్స్ కట్ చేసి విత్ సాల్ట్, పెప్పర్ యాడ్ చేయడం కానీ, లేకపోతే నాన్ వెజ్లో చికెన్ ఇవ్వచ్చు. చికెన్ చాప్స్ చేయొచ్చు. చికెన్ నార్మల్గా బాల్స్ చేస్తూ ఉంటారు. అదేంటంటే ఇష్టపడుతూ ఉంటారు. నార్మల్గా మనం చికెన్ కర్రీ లాగా అలా ఇస్తే తీసుకోరు కాబట్టి దాన్ని ఇట్లా కైండ్స్ ఆఫ్ చేంజ్ చేస్తూ ఉంటే, లైక్ వేరియస్ కైండ్స్ లాగా చేయడం, లైక్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. అట్లా అన్ని కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ మీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా తింటూ ఉంటారు ఇష్టంగా. ఆరోగ్యాన్ని కాపాడడంలో హెల్దీ ఫ్యాట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మెదడు చురుగ్గా పనిచేయడంలో కూడా వీటి పాత్ర ఉంటుంది. చక్కెర కలిపిన స్నాక్స్, ఆయిల్ ఫుడ్స్ కు బదులుగా జీడిపప్పు, బాదం పప్పు, అవకాడో లాంటివి బాక్స్ లో చేర్చాలి. ఆల్మండ్ బటర్, పీనట్ బటర్ వంటి హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి.